చెంప మీద కొడితే రెండవ చెంప చూపించమన్నాడు. 1 మైలు నడవమంటే 2 మైళ్ళు నడవమన్నారు. ఎవరైనా ఒక అంగి అడిగితే 2 ఇవ్వమన్నాడు. క్షమించమన్నాడు. చనిపోయే నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడను, మీరు కూడా నేర్చుకోండి అన్నాడు. ఆయన వెళ్ళిపోయే ముందు కాళ్ళు కడిగి మీరు కూడా పరస్పరం కాళ్ళు కడుక్కోండి, సేవించండి అని చెప్పారు. బట్ వై పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ క్రిస్టియానిటీ? ఎందుకు మన దేశంలో క్రైస్తవులంటే భయపడుతున్నారు? క్రైస్తవత్వం పెరుగుతుందంటే భయం అవుతుంది. ఐ వాంట్ టు టెల్ ఫ్రమ్ దిస్ స్టేజ్, దెర్ ఇస్ నథింగ్ టు ఫియర్ అబౌట్ అస్. మనం పెరగటం వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది. మనము వృద్ధి చెందటం వల్ల ప్రపంచంలో సఖ్యత, సమాధానం పెరుగుతుంది. ఈనాటికి కూడా కుష్ఠ రోగులను, పక్షవాత రోగులను, వ్యాధిగ్రస్తులను, లేకపోతే వృద్ధులను అందరికీ మనం చేసే మేలు అంతా ఇంత కాదు. మనము అధికమవడం వలన ప్రపంచానికి మేలు జరుగుతుంది. మనము ఆయన అడుగు జాడలలో, ఆయన బోధలను ఆలకించి నడిచే వాళ్ళం. మన వల్ల మేలు జరుగుతుందని మన ప్రపంచం గుర్తించాలి. దే షుడ్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ us. We are good people and we love peace. We promote human dignity. అందుకని ముగించే ముందు మన ప్రభుత్వాలు ఎప్పుడు మనం చేసే పనులలో ప్రోత్సాహంగా ఉండాలి అని నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే we are here to help people, to promote people, to do good for them. The government should always help us to promote. We are always for the society, we promote good and we always encourage the government for the good it does. ఈరోజు ప్రత్యేకంగా మన ప్రభుత్వాన్ని, వాళ్ళు చేసే మంచి కార్యాలన్నిటినీ నేను అభినందిస్తూ, మనందరి తరపున మరొక్కసారి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఆ క్రీస్తు ప్రభువుని యొక్క వెలుగు మీ జీవితాలలో, మీ కుటుంబాలలో సమృద్ధిగా ఉండాలి అని, మనందరము వెలుగు పుత్రులుగా ఆయన నేర్పిన బాటలో ఆయన బోధలను ఆలకించి సామరస్యంగా, సంతోషంగా, సమాధానంగా జీవించాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్. కర్నూలు బిషప్ గారికి, గోరంట్ల జానస్ గారు మరొకసారి మన 2 చేతులు జోడించి ఆయనకి థ్యాంక్ యూ చెబుదాం. మంచి వర్తమానాన్ని, ఆయన ఎక్యూమినిజానికి పెట్టింది పేరు. కర్నూలు జిల్లాలో క్రైస్తవులందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొస్తూ ఉన్నారు. ఆయన మంచి పరిచయం చేస్తున్నారు. మరొకసారి అన్ని చేతులు కలిపి, ఈజ్ ఎ రెగ్యులర్ ప్రీచర్ టు ప్రొటెస్టెంట్ చర్చెస్ ఇన్ కర్నూలు రీజియన్. గొప్ప అవకాశం దేవుడు మనందరికి ఇచ్చాడు. మనం మన ఐక్యతను చాటి చెప్పడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి మనం ఎంతైనా స్తుతిద్దామండి. అదే సమయంలో ఈరోజు జానస్ గారు చెప్పినట్లు మనకు గవర్నమెంట్, మన ప్రభుత్వము అధికారికంగా గుర్తించి క్రైస్తవులకు మార్గము, క్రైస్తవులకు ఆరాధ్య దైవము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ అధికారికంగా గవర్నమెంట్ జరిపిస్తున్నటువంటి ఈ క్రిస్మస్కి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటాం. ఈ సమయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన మధ్యకు ముఖ్య అతిథిగా వస్తుండగా మనందరం లేచి నిలబడి మన మధ్యకు 2 చేతులు జోడించి చప్పట్లు కొడుతూ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దామండి. అందరూ కూడా చేతులతో చప్పట్లు కొడుతూ చంద్రబాబు గారిని మన మధ్యకు ఆహ్వానిద్దాం. పాత నిబంధనలో అబ్రహాము నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు 2000 సంవత్సరాల చరిత్ర. ఈ 2000 సంవత్సరాల చరిత్రలో దయచేసి అందరూ, సేవకులందరూ కూడా కూర్చోండి. మరొక్కసారి ఈరోజు హై టీ క్రిస్మస్కు విచ్చేసిన సేవకులకు, శాసనసభ్యులకు, మంత్రివర్యులకు ప్రేమతో మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నామండి. ఇంతవరకు మంచి సందేశాన్ని మనం విన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు లోక రక్షకుడిగా 33.5 సంవత్సరాలు ప్రజలతో మమేకమై ప్రజల కోసము చనిపోయి 3వ దినాన తిరిగి లేచాయి. ఆయన దేవుని రాజ్యవార్తను ప్రకటించినట్లు, బోధించినట్లు మనము చరిత్రలో దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. కానీ
లాస్ట్ 30 నుంచి 40 సంవత్సరాలు అనేక అధ్యాయాలు, అనేక మంది రీసెర్చ్ చేసి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెబుతూ ఉన్నారు. యేసు స్త్రీల గురించి మాట్లాడినప్పుడు ఆయన సమాజ సంస్కర్తగా, యూదుల దేవాలయాన్ని ఆయన శుద్ధి చేయడానికి వెళ్ళినప్పుడు ఒక రిలీజియస్ రిఫార్మర్గా, జూబ్లీ గురించి మాట్లాడినప్పుడు ఒక ఎకనామిక్ రిఫార్మర్గా మనము యేసు గురించి వింటూ ఉంటాం. ఆ రిఫార్మర్ గురించి మనం పండుగ చేసుకుంటూ ఉండగా మరొక రిఫార్మర్, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్గా ముఖ్య అతిథిగా మన మధ్యకి చంద్రబాబు గారు రావటము మనందరికీ కూడా సంతోషించదగిన విషయము. మేమందరం కూడా మీకు కృతజ్ఞులమే ఉన్నాము సార్. కొద్ది నిమిషాలు క్రైస్తవుల యొక్క ఆలోచన ప్రభుత్వాల గురించి ఏ విధంగా ఉంటుందో 2 నిమిషాలు నేను చెప్పిన తర్వాత మనకు ముఖ్యంగా అతిథిగా వచ్చినటువంటి చంద్రబాబు గారికి నేను సమయాన్ని ఇస్తానండి. బైబిల్లో పాత నిబంధనలో అబ్రహాము నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు 2000 సంవత్సరాల చరిత్ర. ఈ 2000 సంవత్సరాల చరిత్రలో ఒక్క 400 సంవత్సరాలు మాత్రమే ఇశ్రాయేలుకి ప్రభుత్వం ఉంది, రాజులు పరిపాలించారు. మిగిలిన 1600 సంవత్సరాలు ఎప్పుడు ఏ రాజు కూడా ఇశ్రాయేల్ని పరిపాలించలేదండి. నూతన నిబంధనలో ఈ 2000 సంవత్సరాల్లో క్రైస్తవులకు ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా మాకు ప్రభుత్వ పరంగా పొలిటికల్గా నాయకుడు లేడు. ఎప్పుడు కూడా ఎందుకు మాకు నాయకుడు లేడు అంటే, మేము మా యొక్క బోధలో ఈ లోక రాజ్యములు దేవుని చేత ఏర్పరచబడతాయని నమ్ముతాము. మా రాజ్యము, మా ప్రభుత్వము మేము చనిపోయిన తర్వాత ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మీరే మా నాయకులు. అందుకే మేము ముందుకు రాలేము, ఎప్పుడు కూడా మీ వెనకే ఉంటాము, మీ వెన్ను తట్టి ఉంటాం, మీ నిర్ణయాల్లో మేము ఉంటాం సార్. ఇంకొక విషయాన్ని సాల్వేషన్ హిస్టరీ అని చెప్తాం, హెయిల్ గెషిక్తే అని పిలుస్తాం మనం జర్మన్ లాంగ్వేజ్లో. ఈజ్ ఆల్వేస్ షేర్డ్ విత్ ది అదర్ అండ్ లెట్ మీ సే పీపుల్ ఆఫ్ అదర్ ఫెయిత్. వేరే వారికి ఎప్పుడు కూడా మా యొక్క రక్షణ చరిత్రలో స్థానం ఉంది, ప్రముఖ స్థానం ఉంది. మా చరిత్రలో మిద్యానీయులు ఉన్నారు, గిబియోనీయులు ఉన్నారు, మోయాబీలు ఉన్నారండి. ఇంకొక మాటలో చెప్పాలంటే యెషయా గ్రంథము 45 అధ్యాయము నా హృదయానికి, క్రైస్తవులైన మా హృదయాలకి చాలా దగ్గర అధ్యాయం. 45 అధ్యాయంలో ఒక రాజు ఉంటాడు, పారసికపు దేశపు రాజు. ఆయన పేరు కోరేషును మేము మీలో చూసుకుంటున్నామండి, ఈ ప్రభుత్వంలో చూసుకుంటున్నాము. మా అందరికీ మా మధ్యన లేనటువంటి మా లోకేష్ గారిలో మేము చూసుకుంటున్నాము మా కోరేష్ గారిని. ఎందుకు నేను చెబుతాను, దేవుని వాక్యంలో ఉంటుంది, యెహోవా తాను అభిషేకించిన కోరేషు అని పిలువబడతాడు. కోరేషు గారు దేవుని చేత అభిషేకించబడ్డాడు. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చితిని. మీరు ఈరోజు పొందుతున్న ప్రతి బిరుదు కూడా మా దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడని మేము అందరం కూడా సగర్వంగా నమ్ముచున్నాం సార్.